ఖమ్మం జిల్లాలోని కొనిజర్ల మండలంలోని బస్వాపురం అనే గ్రామంలో ఒక 14 సంవత్సరాల హేమశ్రీ అనే ఒక 10th క్లాస్ చదువుతున్నటువంటి పాప, 10th క్లాస్ 9th క్లాస్ చదువుతుంది. ఈ పాప హాస్టల్లో చదువుకుంటుంది. ఆ పాపకి బోనాల పండుగ ఉన్నాయని చెప్పి ఇంటికి రప్పించారు తల్లిదండ్రులు. ఇంటికి వచ్చిన తర్వాత కుటుంబ సభ్యులతో బాగా గడిపింది. కాకపోతే జలుబు చేసింది కదా, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి. స్కూల్కి వెళ్ళిన తర్వాత అక్కడ మళ్ళీ తుమ్ముతుంటే బాగోదు కదా అని చెప్పి ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తే వాడేమొచ్చేసి ఇంజెక్షన్ ఇచ్చాడంట. వెంటనే ఇంజెక్షన్ ఇచ్చాడు. ఇంజెక్షన్ ఇవ్వగానే పాప కింద పడిపోయింది, నొరగలు కక్కుంటూ అక్కడే చనిపోయింది. వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్తే ఖమ్మంలోనే ఇప్పటికే చనిపోయిందమ్మా, ఇంతకు ముందే చనిపోయిందని చెప్పి డాక్టర్లు చెప్పేశారు. ఆ ఊరు వాళ్ళందరూ వచ్చి ఆసుపత్రి మీద దాడి చేయడం, మేము ఇప్పటికే చెప్పేశాము, ఇంతకు ముందే చనిపోయిందని చెప్పాము, మాకు ఈ యొక్క దీనికి సంబంధం లేదని చెప్పడం. పోలీసులు వచ్చారు, సద్దుమణిగించారు. వాళ్ళ నాన్నగారు ఏమొచ్చేసి ఆర్ఎంపీ డాక్టర్ మీద పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇక్కడ చాలా మంది ఆర్ఎంపీలు మంచిగానే వైద్యం చేస్తున్నారు. అంటే వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ సర్టిఫికేట్ లేకపోయినా విలేజ్ల్లో చాలా మంది ఆర్ఎంపీలు ఇచ్చేస్తున్నారు, వైద్యం చేస్తున్నారు. కొంతమంది మంచిగా చేస్తున్నారు, కొంతమందికి పెద్దగా ఇది ఏమి కూడా లేదు. అయితే ఇక్కడ ఈ చనిపోవడం అనే దాని మీద రాంగ్ ఇంజెక్షన్ ఏదో ఇచ్చి ఉంటాడు. మనం చాలాసార్లు పెద్ద పెద్ద ఆసుపత్రుల్లోనే రాంగ్ ట్రీట్మెంట్ చేసేస్తుంటారు. ఇది వైద్యంలో చాలా వరకు జరుగుతున్నటువంటిది. కాబట్టి ప్రాణాలు మీ చేతిలో ఉన్నప్పుడు, అంటే నమ్మి వచ్చేసినప్పుడు మీరేం చేయాలి? మీరు అన్ని విషయాల్లో కూడా కూలంకషంగా చూసుకొని ఆ ఇంజెక్షన్ అయితే ఇంజెక్షన్, మాత్రలు అయితే మాత్రలు ఇవ్వాలి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే మెడికల్లో ప్రతి దానికి ఇంజెక్షన్ ఇవ్వకూడదు. అంటే ఇంజెక్షన్ దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదు అన్నది కూడా తెలుసుకోవాలని చెప్పి ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఇంతకు ముందే చెప్పింది. కానీ అంత పట్టించుకునే ఇది ఎక్కడ ఉంటుంది?